గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ చూద్దాం. గాంధీ ఆసుపత్రి దగ్గర దీక్ష చేస్తున్న మోతీలాల్కు మద్దతుగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆసుపత్రికి చేరుకున్నారు పెద్ద ఎత్తున. దీంతో గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టూడెంట్స్ ను, నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. గత కొద్ది రోజుల నుంచి కూడా మోతీలాల్ నాయకులు, విద్యార్థి నాయకులు మోతీలాల్ నాయకులు ఏదైతే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వేయాలని కోరుతూ దాంతో పాటుగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీగా కొంత గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. లోపలికి కొంతమంది విద్యార్థులు కూడా చొరబడ్డట్టు కూడా ఏదైతే వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. కొంత ఆంక్షలను విధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం పోలీసు ఆంక్షలు అనేవి మనకు చాలా పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద గాంధీ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా
మనం చూస్తా ఉన్నాము. కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి గాంధీ ఆసుపత్రిలో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత కార్యక్రమం అనేది రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా చేరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గాంధీ పరిసర ప్రాంతాలకు భారీ ఎత్తున విద్యార్థులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గాంధీ ఆసుపత్రి మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. మీడియా మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మీడియా సంబంధించి కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గాంధీ ఆసుపత్రిలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. భారీగా విద్యార్థులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ మీడియా సిబ్బంది పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు కావచ్చు, గాంధీ ఆసుపత్రిలోకి భారీ ఎత్తున విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తమ సమస్యలను, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము.
ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గాంధీ ఆసుపత్రి సరౌండింగ్స్ మొత్తం కూడా పోలీసులు అష్టదిగ్బంధం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భారీగా విద్యార్థులు గాంధీ ఆసుపత్రి లోపలికి కూడా చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. ఒకసారి గాంధీ హాస్పిటల్లో విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా డిఎస్సి పరీక్షలకు సంబంధించి కూడా వారు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భారీగా విద్యార్థులను నిరుద్యోగులను అరెస్టు చేయడానికి పోలీసులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు బైఠాయించినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సిగ్గులేదు, ప్రజాపాలన అని చెప్పిర్రు, వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకుర్రు. రేవంత్ రెడ్డికి పోలీసు వాళ్ళు లేకపోటువంటివి నీ సీఎం పదవి పోతే ఇదే పోలీసు వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టి గుంజుకోపోతారు కదా భయ్. ఏమన్నావు నువ్వు అడిగిన నువ్వు చెప్పినా గీడనే గింత చాయ్ పొడి రాదని పోయినట్టు నడుచుకుంటూ పోతే నాకు 2 కిలోమీటర్ల ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తుంది, 1 కిలోమీటర్. నువ్వే చెప్పినావుగా నీ రాహుల్ గాంధీ తీసుకొచ్చి నీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చేసినావు. 25,000తో మెగా డిఎస్ వేస్తానని చెప్పినావు. 25,000తో వేస్తానని చెప్పినావు. 25,000 తర్వాత కనీసం పోస్ట్ పోన్ చేయాలని, కనీసం 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలని చెప్పినావు. 3 నెలల నుంచి పోస్ట్ పోన్ చేయలేదు కదా. ఖాళీగా ఉన్న పోస్ట్ ఫిల్ చేయాలి కదా. ఎవరిని బదనం చేస్తారు? వాయిదా వేయాలి, న్యాయబద్ధమైన డిమాండ్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వెంటనే, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వెంటనే వాయిదా వేయాలి. నిరుద్యోగుల ప్రభుత్వం కానీ పెద్ద దగా నిరుద్యోగుల వచ్చిన ప్రభుత్వం పెంచాలి. ఖచ్చితంగా డిఎస్సి వాయిదా వేయాలి. డిఎస్సీలో 25 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 లో 1:100 ఇవ్వాలి. గ్రూప్ 2 క్యాలెండర్ అని చెప్పి మోసపూరితంగా మోసపోదని త్వరలో అని చెప్పి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీగా విద్యార్థులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి సమస్యలను కూడా పరిష్కరించాలి అని కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా. సార్ మాకు ఫస్ట్ డిఎస్సి వాయిదా వేయాలి సార్. డిఎస్సికి చాలా తక్కువ టైం ఇచ్చిర్రు. మొన్ననే టెట్ రిజల్ట్ ఇచ్చి జూలై 17 రోజు డిఎస్సి స్కెడ్యూల్ ఇస్తున్నారు సార్. మాకు చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో మేము ఉన్న సిలబస్ ని చదవలేకపోతున్నాం. కాబట్టి మాకు ఏం కావాలి అంటే డిఎస్సి ఒక 3 నెలలు వాయిదా కావాలి సార్. మీరు చెప్పండి. మాకు డిఎస్సికి చాలా తక్కువ టైం ఉంది. కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. చదవడానికి చాలా తక్కువ టైం ఉంది. అలాగే పోస్టులు కూడా సరిపోవు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే 5,000 లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నైతే పోస్టులు ప్రకటించిందో కొన్ని డిస్ట్రిక్ట్లో అసలు వేకెన్సీస్ సరిగా ఊహించలేదు, పెంచలేదు. అధికార దుర్వినియోగం చేస్తుండ్రు. ఈ అధికార అడ్డం పెట్టుకొని మేము ఎక్కడున్నా స్ట్రైక్ చేయకుండా మా హక్కు, అది మాది న్యాయబద్ధమైన కోరికలు. మేము కావాలనుకుంటున్నాం, అది మా హక్కు. అది రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన 2,500 టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు 25,000 అది కూడా ఇప్పుడు ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే అది అధికార దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మాతోటి ఏం పని లేదు, వీళ్ళని ఏం చేసినా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఊరుకోము. మన నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అలానే పడిపోయింది. మాకు టెట్ క్వాలిఫై 1 మంత్ కూడా కాలేదు. మాకు అప్పుడే డిఎస్సికి ప్రిపరేషన్ కావాలంటే మాకు ప్రిపరేషన్కి టైం కావాలి. ఒక 3 మంత్స్ అన్న టైం ఉంటే మేము ప్రిపరేషన్ అయితే హెవీ సిలబస్ ఉంది. ఆ సిలబస్కు తగ్గట్టు మాకు టైం ఉంటే మేము ప్రిపరేషన్కి టైం కోసం అడుగుతున్నాము. కనీసం ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద ఉన్నాం, కనీసం బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజెంట్ మోతీలాల్ ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఇంకా స్పందించలేదు. దీని గురించి మీరేమంటారు? అసలు మా నిరుద్యోగుల నుంచి పట్టించుకుంటూనే లేదు. అసలు మేము అన్నం చూద్దామని వెళ్తే కూడా మేము లోపలికి ఎంటర్ చేయనీయట్లేదు. లోపలికి అసలు ఎంటర్ చేయనీయట్లేదు. అసలు ఇప్పటి వరకు మేము అన్నం చూద్దాం అంటే కూడా లోపలికి ఎంటర్ బయట నుంచి గేట్కి పంపిస్తున్నారు. అటు నుంచే పంపిస్తున్నారు మమ్మల్ని. ఒక రకంగా మనం చూడొచ్చు, విద్యార్థులు కూడా భారీ ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు భారీగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి వద్దకు కూడా భారీగా విద్యార్థులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా
కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది విద్యార్థులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకటేనా ఇంకోటి ప్రతిపక్షం అనేది మా వెనకాల ఉంది అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ చేయలేదు. మేము అప్పుడు ప్రతిపక్షం ఏదో చెప్తే పొయ్యి ఏమంటాము, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే టీఆర్ఎస్ ని కూలగొట్టాలంటే కూలగొట్టలే మేము. అట్లా ఎవరో చెప్తే వినడానికి మేము మూర్ఖులం కాదు సార్. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వి నో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మాకు తెలుసు, ఎందుకంటే ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయి. ఆ మార్పు కోసం మేము చేసినటువంటి కార్యక్రమంలోనే ఈరోజు గవర్నమెంట్ మారింది. మారిన గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. ఈరోజు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడిందని కానీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిందని కాదు. మా ఆకలి మంట, మా ఆవేదన ఈరోజు మల్లన ఏమంటారు మోతిలాల్ అన్నగారు చనిపోవడానికి కూడా సిద్ధంగా తయారైంది. అట్లాంటి మరో శ్రీకాంతాచారిని తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా, ఇంకో శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా మేము అడిగేటటువంటి డిమాండ్స్ సార్. ఇంతసేపు సార్ మీ ముందల 2 నిమిషాలు కాదంటే మీరు పరిష్కరిస్తారు. డిఎస్సిని 45 రోజులతో వాయిదా వేయాలి. ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఈ గ్రూప్స్ రిక్వెస్ట్ కానీ డిమాండ్లు కానీ ఖచ్చితంగా మీరు అనుకుంటే సాల్వ్ చేస్తారు సార్. ఎగ్జామ్కు ఇంకోటి ఒకరు అడిగిన మిత్రులు పోస్ట్ పోన్ మీకు ఎందుకని సార్, మీరు పోస్ట్ పోన్ లేనప్పుడు ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ ఆన్లైన్లో తాత్కాలికంగా ఎందుకు పెట్టింది సార్? తాత్కాలికంగా ఎందుకు సార్ మా బతుకులు చంపుతారు మీరు? ఆ తాత్కాలికంగా ఎందుకు పెడుతున్నారు మీరు? తాత్కాలికంగా షెడ్యూల్ ఇవ్వండి. విద్యార్థులను కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు. కాసేపట్లో విద్యార్థులకు సంబంధించి కూడా భారీ ఎత్తున గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి డిమాండ్స్ ని పరిష్కరించాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున గాంధీ ఆసుపత్రి కావచ్చు, గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు విద్యార్థులు ర్యాలీగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరోపక్క విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా. రెడ్ వంశీ, థ్యాంక్ యూ.